ఓం నమో వెంకటేశాయ. పుష్కర కావేరి కార్యక్రమానికి స్వాగతం. జలం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపం. పవిత్ర తీర్థాల్లో స్నానమాచరించే భక్తులు పాపాలు తొలగి పునీతులవుతారు. ముఖ్యంగా ప్రసిద్ధ నదులకు పుష్కరాల సమయంలో చేసే స్నానం, జపం, దానం అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదిస్తాయని పురాణోక్తి. భారతదేశంలో పుష్కరాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. కర్ణాటక జీవనాడిగా ప్రసిద్ధి పొందిన కావేరీ నదిలో పుష్కర స్నానంతో పాపాలు నశించడమే కాకుండా పుణ్య ప్రాప్తి లభిస్తుంది. ఈ పుష్కరాలను 120 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాపుష్కరంగా పండితులు పేర్కొంటున్నారు. అసలు పుష్కరం అంటే 12 ఏళ్లు అని అర్థం. మనుషులు విడిచిన పాపాలతో నదులు అపవిత్రంగా మారితే వాటి ప్రక్షాళనకు బ్రహ్మదేవుడు పుష్కరుణ్ణి పంపుతాడు. పుష్కరుడు ఏ నదిలోకి ప్రవేశిస్తే ఆ నదిలో సప్త ఋషులు, సకల దేవతలు సూక్ష్మ రూపంలో సంచరిస్తారు. అందుకే పుష్కర స్నానం అనంత కోటి పుణ్య ఫలాలు ప్రసాదిస్తుంది. బృహస్పతి ప్రవేశించే రాసులను బట్టి పుష్కరాలు వస్తూ ఉంటాయి. గురుడు తులారాశిలోకి ప్రవేశించిన శుభవేళ కావేరీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. దేశంలో మొత్తం 12 నదులకు పుష్కరాలు జరుగుతాయి. వీటిలో గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరీ నదులకు జరిగే పుష్కరాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. పుష్కర సమయంలో ఆచరించే కర్మలన్నింటికీ ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. సాధారణంగా తీర్థస్నానం ఉత్తమమని చెబుతారు. అయితే తీర్థస్నానం కన్నా నదీ స్నానం కన్నా పుష్కర స్నానం ఉత్తమోత్తమమని ధర్మ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. పుష్కర సమయంలో దేవతలందరూ పుష్కరునితో కలిసి నదిలో నివసిస్తారని భక్తుల విశ్వాసం. పుష్కర స్నానం చేస్తే 12 పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. కావేరీ మహాపుష్కరాల శుభవేళ భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి సకల శుభాలు పొందాలని కోరుకుందాం. కావేరీ నది విశ్వరూపాన్ని మనకు చూపే అద్భుత ప్రదేశం భవానీ సంగమేశ్వరాలయం. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్కు సమీపంలో ఉండే ఈ ఆలయం వద్ద కావేరీ నది భవానీ అముద వాహినులతో కలిసి ప్రవహిస్తుంటుంది. ముక్తి క్షేత్రంగా, పరిహార క్షేత్రంగా భవానీ సంగమేశ్వరాలయం ప్రసిద్ధి చెందింది. విశాలమైన ప్రాంగణంతో పాటు అద్భుతమైన గోపురాలతో అలరారే భవానీ సంగమేశ్వరుడి దర్శనం, త్రివేణి సంగమ స్థానం ఎంతో ప్రసిద్ధి పొందాయి. కావేరీ పుష్కరాల శుభవేళ త్రివేణి సంగమ స్థానమైన భవానీ సంగమేశ్వరాలయాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. ఈ ప్రపంచానికి జీవనాధారం నీరు. నీరు లేని ఏ ప్రాణి మనుగడను ఊహించలేం. కర్ణాటక రాష్ట్రం తలకావేరిలో చిన్న జలధారాల మొదలైన కావేరీ నది ప్రవాహం తమిళనాడులో ఈరోడ్డుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవానీ సంగమేశ్వరాలయం వద్ద ఎంతో విస్తృతంగా కనిపిస్తుంటుంది. నీరే సకల ప్రాణులకు జీవనాధారమనే పురాణ వాక్యం నిత్య సత్యమని నిరూపిస్తుంటుంది కావేరీ నది. ఎంతో విస్తృతంగా ప్రవహించే ఈ నది మానవ మనుగడను పావనం చేస్తూ, వారి పాపాలను హరించి వేస్తూ, వారి ఆధ్యాత్మికోన్నతికి కేంద్రంగా భాసిల్లుతున్న ఈ అపురూప నది భవానీ సంగమేశ్వరాలయం వద్ద తనలో భవానీ నదిని, అముద వాహినిని కలుపుకొని ముందుకు సాగుతుంటుంది. తమిళనాట ప్రసిద్ధ కవి ఇళంగో ఆడిగల్ ఆశీర్వాదంతో ఈ కావేరీ నది మరింత శీతలత్వాన్ని పొంది అమృత తుల్యంగా ప్రవహిస్తోందంటారు. అలాగే నీరు లేనిదే ప్రపంచమే లేదంటారు తమిళనాట ప్రసిద్ధి పొందిన తిరువళ్ళూర్ కవి.
లో నీటికి ఉన్న పవిత్రత అపురూపమైంది. అందుకే భక్తులు ఈ కావేరీ నది నుంచి పవిత్ర కలశాల్లో నీటిని తీసుకువెళ్లి తమ ప్రాంతాల్లో భగవంతునికి అభిషేకం చేస్తుంటారు. అలాగే భక్తులు ఆలయ ప్రాంగణంలోని చెట్టు కింద ఉన్న వినాయకుడు, నాగ ప్రతిమలు అమ్మవారికి స్వయంగా కావేరీ గంగ జలాలతో అభిషేకం చేస్తుంటారు. ఈ క్షేత్రానికి పదరివనం, దక్షిణ ప్రయాగ, భవానీకూటం, మూక్కుడల్, సంగమ క్షేత్రం, పరాశర క్షేత్రం, పక్రపురం, వీరపురం, విజయపురి అనే పేర్లు ఉన్నాయి. తమిళంలో ప్రసిద్ధ గ్రంథమైన దేవారంలో కావేరీ నదిని తిరునన అని పేర్కొన్నారు. కావేరీ నది పైన అద్భుతమైన వంతెన నిర్మించారు. ఈ వంతెనపై నుంచి చూస్తే సంగమేశ్వరాలయ సౌందర్యం అర్థమవుతుంది. నది మధ్యలో ఉన్న ఈ ఆలయం సుందరంగా గోచరిస్తుంటుంది. ఆలయాన్ని స్పృశిస్తూ పారే నది సంగమ జలాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. భవానీ సంగమేశ్వరాలయ రాజగోపురం 5 అంతస్తులతో కనిపిస్తుంటుంది. ఈ దేవాలయానికి మొత్తం 4 ద్వారాలున్నాయి. వీటిలో ఉత్తరం వైపు ఉన్నదే ప్రధాన ద్వారం. తమిళనాడులోని ఉత్తమమైన పరిహార క్షేత్రాల్లో భవానీ దేవాలయం ఒకటి. ఈ ఆలయ ప్రాంగణంలోని మట్టిలో ఎన్నో శివలింగాలు ఉన్నట్టుగా భక్తులు విశ్వసిస్తారు. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు వస్తుంటారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంగా ఎలా ప్రసిద్ధి పొందాయి? తమిళనాడులోని ఈ భవానీ సంగమేశ్వరాలయం వద్ద కావేరి, భవానీ నదితో పాటు అంతర్వాహిని అయిన అముద వాహినిని కలుపుకొని దక్షిణ ప్రయాగగా త్రివేణి సంగమంగా వాసికెక్కింది. అద్భుతమైన శిల్ప సంపదతో కనువిందు చేస్తుంటుంది భవానీ సంగమేశ్వరాలయం. ఈ ఆలయాన్ని శివభక్తులైన నాయన్మార్లందరూ దర్శించుకుని తరించారు. ఎన్నో ఉపాలయాలు, సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంతో ఈ క్షేత్రం వెలసిల్లుతోంది. కావేరీ నది స్నానం చేసి తనను దర్శించుకునే భక్తులకు సకల శుభాలు అనుగ్రహిస్తున్నారు సంగమేశ్వరుడు. విశాలమైన ప్రాంగణంలో చక్కని గోపురాలు, ప్రాకారాలు కలిగిన ఈ దేవాలయంలో ఏటా రథసప్తమి తరువాత 3వ రోజు సంగమేశ్వరులు, వేదనాయకి, సుబ్రహ్మణ్య స్వామి సన్నిధుల్లో సూర్య కిరణాభిషేకాన్ని చూడ్డానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఆలయ రాజగోపురం 5 అంతస్తులతో వర్ణమయ శిల్ప సంపదతో దర్శనమిస్తుంటుంది. ఆలయం లోపల ఎన్నో అద్భుతమైన శిల్పాలున్నాయి. ఆలయం ముందు ఉన్న మండపంలో నందీశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. ఆలయ గోపురంపై పార్వతీదేవి పరిణయ ఘట్టం, తన కుమారుణ్ణి మొసలి మింగుతుంటే అతని తండ్రి అయిన సుందరర్ శివుని స్తుతించి తన బిడ్డను కాపాడుకునే ఘట్టాన్ని, ఆనంద తాండవం చేస్తున్న నటరాజులు, వాగ్యపాదుడు, పతంజలి తదితర శిల్పాలు భక్తుల మనసును రంజింపజేస్తుంటాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఎత్తైన రాతి దీపస్తంభం భక్తులను ఆకట్టుకుంటుంది.
ఈ ఆలయ వృక్షంగా పేరుగాంచిన నేరేడు చెట్టుకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో రాజగణపతి, సిద్ధి గణపతి పేర్లతో విఘ్న నాయకుడు భక్తులకు ఆశీర్వచనం అందిస్తుండగా, శ్రీ సిద్ధి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వార్లు సంగమేశ్వర, వేదనాయకి సన్నిధి మధ్య కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. 15వ శతాబ్దంలో అరుణగిరినాథుడు అనే ప్రసిద్ధ కవి ఈ దేవాలయ ప్రాంగణంలోనే తిరుపూగల్ అనే సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని రచించారు. సుబ్రహ్మణ్య స్వామి వారు కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిచ్చే ప్రాంతం. వల్లి దేవసేన సమేతంగా భక్తులను స్వామివారు అనుగ్రహిస్తుంటారు. ఇక పరమేశ్వరుడు, అమృతలింగం, కాశీ విశ్వనాథుడు అనే పేర్లతో భక్తుల నిత్య పూజలు అందుకుంటున్న క్షేత్రమిది. అలాగే కైలాసనాథుణ్ణి కీర్తించి తరించిన నాయన్మార్ల విగ్రహాన్ని వరుసగా కొలువుదీర్చారు. ఇక చతుర్భుజాలతో శని భగవానుడు ప్రత్యేక సన్నిధిలో భక్తుల అర్చనలు అందుకుంటున్నారు. అలాగే జురహరేశ్వరుడిగా 3 ముఖాలతో భక్తులను పరమేశ్వరుడు అనుగ్రహిస్తుంటాడు. ఈ మూర్తికి చందనమిచ్చి ప్రార్థిస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో భక్తులను ఓ ప్రత్యేక సన్నిధిలో కరుణిస్తున్నారు. అభయ హస్తాన్ని కలిగిన స్వామివారి కుడి చేతి పైన సర్పం, ఎడమ చేతి పైన అగ్ని కనబడుతున్నాయి. దుఃఖ నాశిని అయిన దుర్గాదేవి సన్నిధిలో అమ్మవారి పాదాలు భక్తుల నిత్య పూజలు అందుకుంటూ ఉంటాయి. శ్రీకంఠార్పిత పత్రకంఠయుగళాం సింహాసనాధ్యాసినీం లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీం ఆకారీ. ఆలయ ప్రాంగణంలో నేరేడు చెట్టు కింద స్వయంభూగా ఆవిర్భవించిన సంగమేశ్వరుడి సన్నిధి మరో ప్రత్యేకత. ఈ స్వామివారు కుబేరునికి దర్శనమిచ్చిన ప్రదేశమిది. పులి, గోమాత ఒకే చోటు నీరు తాగడాన్ని గమనించిన కుబేరుడు ఈ స్థల మహత్యాన్ని అర్థం చేసుకుని పరమేశ్వరుడి కోసం ఇక్కడ తపస్సు చేసినట్టు ఐతిహ్యం. విశ్వామిత్ర మహర్షి, పరాశరుల వంటి మహానుభావులు దర్శించిన పవిత్ర ప్రదేశమిది. మరోపక్క శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మహావిష్ణువు ఆదికేశవరర్ స్వామిగా కొలువుదీరారు. ఎదురుగా స్తంభంపై ఆంజనేయుని మలిచారు. శ్రీ వెంకట సౌందర్యవల్లి తాయారు పేరుతో అమ్మవారికి ప్రత్యేకమైన సన్నిధి ఉంది. వేణువును ఊదుతూ శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేతంగా దర్శనమిస్తున్నారు. కనురెప్పపాటు కాలంలో స్తంభాన్ని చీల్చుకొని బయటకు వచ్చి అసుర మర్దనం చేసిన నృసింహస్వామివారు మహాలక్ష్మి సమేతంగా కొలువుదీరారు. అలాగే నవగ్రహ మండపం, శివభక్తుల శిల్పాలకు ప్రత్యేక సన్నిధి ఏర్పాటు చేయడం విశేషం. దక్షిణాపథంలో విజయనగర చక్రవర్తుల ఆలయాల నిర్మాణ రీతి ఎంతో సుందరమైంది.
విజయనగర చక్రవర్తుల నిర్మాణ రీతిలో ఈ ఆలయం నిర్మితమైంది. ముఖ్యంగా ఆలయ ముఖమండపంలోని స్తంభాలు ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాల నిర్మాణ శైలికి దగ్గరగా ఉన్నాయి. వీరు శిల్పాలు చెక్కిన తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. భవానీ సంగమేశ్వరాలయ ముఖమండపం శిల్ప శోభితంగా దర్శనమిస్తుంది. ముఖమండప స్తంభాలను చెక్కిన తీరు మనోహరంగా ఉంటుంది. ముఖ్యంగా గుర్రంపై ఉన్న వీరు ఈటెను యాడిపైకి గుచ్చితే ఏర్పడిన సూక్ష్మమైన గుంతను ఎంతో అద్భుతంగా చెక్కారు. ముఖమండపంతో పాటు ప్రవేశ ద్వారాలు, గర్భగృహంలోనూ ఎన్నో అందమైన శిల్పాలను మరిచారు. ఇలా శోభాయమానమైన శిల్పాలను చూస్తూ భక్తులు వేదనాయకి సన్నిధికి చేరుకుని అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని తరిస్తారు. ఇక్కడ స్థానికంగా ఓ కథనం ప్రచారంలో ఉంది. బ్రిటిష్ వారి పరిపాలనలో ఈ ప్రాంతానికి చెందిన కలెక్టర్ విలియం కారో అమ్మవారి భక్తుడు. ఈయన ఉండే ఇల్లు కూలిపోయే సమయంలో అమ్మవారు చిన్న పిల్లగా ఆయన ఇంటికి చేరి కలెక్టర్ను చేయి పట్టుకుని బయటకు తీసుకువచ్చిందట. వీరు బయటకు రాగానే ఇల్లు కూలిపోవడం, కలెక్టర్ వెంటనే తనను బయటకు తీసుకువచ్చిన బాలిక కోసం పక్కకు చూడగా అక్కడ ఎవరూ లేరట. అయితే అమ్మవారి రూపంతోనే ఆ బాలిక వచ్చిందని విలియం కారో గట్టిగా నమ్మి అమ్మవారి సేవలో తరించి దర్శించుకొని ఆవిడ లీలలు స్మరించుకుంటూ భక్తులు సంగమేశ్వరుడి సన్నిధికి చేరుతారు. ఈ స్వామిని కొలిచేవారికి ఎటువంటి ఆపదలు దరిచేరవు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి సంగమేశ్వరుని దర్శించుకున్న భక్తులకు సకల దోషాలు తొలగిపోతాయి. వేదనాయకి సంగమేశ్వరుల అపురూప దేవాలయాన్ని దర్శించుకున్నాం కదా. కావేరీ పుష్కరాలలో భాగంగా వచ్చే సంచికలో మరో ఆలయాన్ని దర్శించుకుందాం. ఓం నమో వెంకటేశాయ.